నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసపూర్వక భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ఏ విధంగా పోతన రాశాడో ఆ విధంగా చెప్పుకున్నాం. కృష్ణ వ్యాసులు రాసిందే రాశారు, కొంచెం అక్కడక్కడ కాస్త ఆయన యొక్క కవిత్వాన్ని జోడించాడు. కొన్ని స్కందాలు అలా చెప్పుకుంటున్నాం, పోతన రాసినవి కమ్మగా పాడుకుంటానికి వీలుగా ఉన్న పద్యాలు ఉన్న స్కందాలు. మిగతా అంతా శ్లోకం అర్థం చెప్పుకున్నాం. ఒకటి రెండు స్కందాలు అలా చెప్పుకుంటున్నాం. 40 భాగాలుగా 8వ స్కందాన్ని పూర్తి చేశాం. నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 40 భాగాలుగా. వామనుడు అవతరించాడు, అతిథికి బిడ్డడై పుట్టాడు. మరియు ఆ దేవుడు శంఖ చక్రగత కమల కలిత చతుర్భుజుండును, భిషంగవర్ణ వస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్స వక్షుండును, నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబ బింబిత వనమాలిక పరిష్కృతుండును, కనక కంకణ కాంచీ వలయాంగద నూపురాలంకృతుండును, కమనీయ కంఠ కౌస్తుభాభరణుడును, నిజజన మనోహరుండును అవతరించిన సమయంబున. అంటే కేవలం మామూలుగా జన్మించరా, వీటన్నిటితోటి జన్మించాడు ఆయన. చింతంబా సిరి అక్షతాక్ష సుమన సిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్ కాంతించెందిరి భానుచంద్రములు రంగద్గీత వాద్యంబులును గంతుల్ వైచరిమింట కింపురుషులున్ గంధర్వులున్ కిన్నరుల్. ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు ముల్లోకాల్లో. ముల్లోకాలు కాదు, నిజానికి చతుర్భువనాలు అని చెప్పుకోవాలి, చతుర్దశ భువనాలు అని చెప్పుకోవాలి. వీటన్నిటిలోనూ ఈ రకరకాల వాళ్ళు, యక్షులు, కాక్షులు, సిద్ధులు, ఉరగులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు, ఇంకా కింపురుషులు, గంధర్వులు, వీళ్ళందరూ కూడాను కిన్నరులు, వీళ్ళందరూ కూడా పరమానందపడిపోయారు ఎప్పుడైతే వామనుడు అవతరించాడో. దిక్కుల కావిరి విడిసెన్నెక్కువ నిర్మలత నొందెనేడు పయోధుల్ నిక్కమై నిలిచే ధరణయు చుక్కల త్రోవలేను విప్రజన సేవ్యములై ముంపు కొని నిరుల వానల జొంపంబులు కురియసురులు సుమనో మధువుల్ తుంపరలెగయ పరాగపు రొంపుల భూభాగమతిరీరూషితమయ్యను. తదనంతరంబా ఈ మహానుభావుడెట్లింత కాలంబు ఉదరమందు నిలిచియుండెననుచు అదితి విరుగు పడి ఆనంద జయ శబ్దములను కశ్యపుండు మొగిని తించే. ఇంత గొప్పవాడు నా కడుపులో ఉన్నాడా ఇన్ని రోజులు అని ఆశ్చర్యపోయింది ఆ అదితి. అలానే కశ్యపుడు కూడా. అంతా ఆ విభుండు సాయుధ సాలంకారంబకు తన దివ్య రూపమును జగించి రూపాంతరం అంగీకరించి కపట వటుని చందమున పుట్టడం అలా పుట్టాడు. సాక్షాత్తు నారాయణుడుగా అన్ని అలంకారాలతో. కానీ వెంటనే ఆ దివ్య రూపాన్ని అంతర్హితం చేసి మళ్ళీ కపట వటుని చందమున. వటుడు ఎలా ఉంటాడు, అలా ఎదిగిపోయాడు వెంటనే పుట్టంగానే. వటుడు అంటే విద్యార్హతకి వయస్సు పొందినవాడు. ఉపనయన వయస్కుండై బాలకుండు తల్లి ముందట సముచితాలాపంబులాడుచూ క్రీడించు సమయంబున అదితియున్ తనయ విలోకన పరిణామ పాఠవశ్యంబున నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తప్ప ఫలంబనా కుమారా నాదు చిన్ని బడుగా నా కులదీపగ రాగదయ్య భాగ్యరాశి వగుచూ అన్నారమ్మని డగ్గరి చన్నుల పాలేరువార సంశ్లేషణి అయి చిన్నారి మొగముని పురుచు కన్నారం చూచ కన్న కడుపై ఉంటారు. పురుడీ పోటికి నిందిర పురుడంబిక కాకవరులు పురుడేయనుచు పురుటాలికి 10 దినములు పురుడు ప్రవర్తించి నెలమే పుణ్యపు చరికలు. అంతర్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపతి పురస్కరించుకొని సముచిత ఉపనయన కర్మకలాపంబులు చేయించిరి. మామూలుగా లోకాచారం ప్రకారం పురుడు పాటించారట వాళ్ళు. అంతా వటుడుగా మారిపోయినా పుట్టినవాడు ఆ తర్వాత సంతోషంతో కశ్యప ప్రజాపతి
మహర్షులతో కలిసి ఆయనకి సముచితమైన ఉపనయన సంస్కారం చేయడానికి నిర్ణయించి ఆ కర్మకలాపం పూర్తి చేశారు. సావిత్రిని ఉపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతమును, కశ్యపుండు ముంజియు, కౌపీనంబు అదితియు, ధరణి కృష్ణాజనంబును, దండంబు సోముండును, గగనాధిష్టాన దేవత ఛత్రంబును, కమండలు బ్రహ్మయు సరస్వతి యక్షమాలికయు సప్తఋషులు కుశపవిత్రములు ఇచ్చిరి. మరియును భిక్షాపాత్రికనిచ్చెను. యక్షేషుడు వామనునకు అక్షయమనుచు సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. శుద్ధ బ్రహ్మరిషి సమారాబ్దుండై వేతమంతరాజి చదువుచు యుద్ధంబగు నరలంబున వృద్ధాచారమున వటుడు నేర్చన్ కడిమిన్. ఇట్లు కృతకృత్యుండై మాయా మానవ కుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులను అవలోకించి, మామూలుగా ఉపనయనం అయిన తర్వాత మరి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్తారు విద్యాభ్యాసం కోసం. ఈయన దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులను అవలోకించి ఇలానే ఒత్తురే విప్రులు వేడన్నిత్తురే దాతలను వేడ్క ఇష్టార్థములను తెత్తురే మీరున సంపదలు ఇత్తెరుగున దాన వీరుడెవ్వడు వసుపుడా అనిన అఖిల దేశీయులకు భూసురులు ఇట్లన్రి. కలరును దాతలు నిత్తురున్ ధనములున్ కామ్యార్థముల్. ఈయన మామూలు ఒట్టుడు కాదు కదా, అన్నీ తనే అయినవాడు. వేదాలే ఆయన్ని స్తోత్రం చేస్తాయి కాబట్టి ఆయనకి నేర్చుకోక్కర్లేదు. కాబట్టి దేశాటనకి వెళ్ళిపోయాడు వడ్డుడుగా. వెళ్తే భూసురులు అంటే భూమి మీద పుట్టిన సురులు అంటారు బ్రాహ్మణుల్ని. వాళ్ళు అంటున్నారు, ఎవరైనా దాతలు ఉన్నారా అని అడిగాడు తను భిక్ష అడుక్కుంటానికి. ఆ వడ్డుడు మాయావడ్డుడు కదా. కలరు దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థములు గొంచు విప్రులునే తెంతురు కాని ఈ విని బలింబోలన్ వదాన్యుండు లేడలగుండై వనరించు అధ్వర శతంబా భాగవానుజ్ఞతో బలివేడన్ పడయంగవచ్చు బహు సంపల్లాభములు. వామనా ఓ వామనా, చాలా మంది ఉన్నారయ్యా ఇచ్చేవాళ్ళు దాతలు, కానీ బలంతరి వాడు లేడు కాబట్టి బలి దగ్గరికి వెళ్ళవయ్యా అన్నారు. అని తెలియచెప్పిన బ్రాహ్మణ వచనంబులు ఆలకించి లోకంబులకన్ ప్రీతి పుట్టింప పైనంపై లాభవచనంబులు గైకొని తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తమునన్ కదిలి ప్రక్షీణ దివిజ వల్లభు రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షున్ అక్షణమున బలి ఇంటికి భిక్షుమనంబు చేసే పేదరికముగా హరిహరి సిరియురమున కలహరి హరిహయు కొరకును అడుగంజనియను పరహితరతిమణి యుతులకు దొరలకు అడుగుటలు నొడలు తొడవులు పొడమిన్ సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నెరిచను దేరన్ కర్ముని వేగు సహింపక ఉర్వీస్థలి కృంగే మృగ్య ఉరగేంద్రుండు. ఇటు చనితని శర్మదయమదండక్షత నర్మదనతి కఠిన ముక్తి వనితా చేతో మర్మదనం మునివారిత దుర్మద నర్మద తరించే త్రోవను వటుడును దాటి తత్ప్రవాహమున ఉత్తర తటంబునందు నర్మదును దాటాట. చండస్ఫూర్తి వటుండు కాంచే బహుజాజల్పన్నిషాటంబు ఉద్దండాహుతమునీభ్య బిభ్యదమృతాంత సిద్ధకూటంబు వేదండాశ్వదజినీ కవాటము మహోద్ధూమ సంచన్నం ఆర్తాండస్చందన గోటమును బలిమకాంతర్వేదికా వాటము. అక్కడ దాటిన తర్వాత దానవేంద్రుడి యొక్క హయమేధిక కనపడింది. అక్కడ వాడు అశ్వమేధం చేస్తున్నాడనమాట. అవి అవసరంబున శంభుండో హరియో వయోజభుడో చండాంశుడో వహ్రియో దంభాకారత వచ్చగాక ధరణిం ధాత్రీసురుండు ఎవడి శంభజ్యోతనుడి మనోజ్ఞతనుడంచు విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునను. ఆ అశ్వమేధం నిర్వహించే అక్కడ సభ్యులు ఉంటారు కదా,
ఆ హోమాన్ని నిర్వహించేవాళ్ళు. వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఎవరితను, శంభుడా, హరా, బ్రహ్మ, ఎవరు వీడు అని. కొజ గుజలు ఓబువారును గజిబిజి పడువారు, చాలా కలకలపడుతును గజిబిజి అయిరి సభాస్థిలి ప్రజలెల్లను పొట్టి ఒడుగు పావని రాకను. ఆ పొట్టి ఒడుగుని చూసి, ఆ పావనుడైన ఆ వామనుడి రాకను చూచి, గుజగుజలు ఓవువారు గజిబిజి పడువారు, చాలా కలకలపడుతును గజిబిజి అయిపోయారట సభాస్థలిలో ఉన్న ప్రజలందరూ కూడా. యజ్ఞం చేసేవాళ్ళేమో శంభుడా, హరా, బ్రహ్మ అని వాళ్ళు అనుకుంటుంటే, సభాస్థలిలో ఉన్నవాళ్ళు, యజ్ఞం చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను గజిబిజి అయిపోయారట మనసులో. ఆ సమయమున బలి సభామండపం దరియంచొచ్చి, రేపు మనం మిగతా కథ 42వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకూర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వ